హలో అండి, చాలా రోజుల తర్వాత అయితే ఈరోజు వీడియో చేస్తున్నాను. హార్వెస్ట్ వీడియో. ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మాత్రం కూరగాయలు అసలు సరిగ్గా రాలేదండి. వాతావరణం అయితే ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటుంది. ఒకరోజు బాగా వేడిగా ఉంటుంది, మళ్ళీ నైట్ సడన్గా డ్రాప్ అయిపోతుంది టెంపరేచరు. 40 డిగ్రీల నుంచి ఒక్కసారే 3 డిగ్రీలు 4 డిగ్రీలకు వచ్చేస్తుంది. మనుషులు మనమే తట్టుకోలేము, ఇంకా మొక్కలు ఎలా తట్టుకుంటాయి. ఈరోజైతే బీన్స్ అయితే హార్వెస్ట్ చేస్తున్నాము. బీన్స్ అయితే బాగానే ఉన్నాయండి. క్లైమేట్ ఎట్లా ఉన్నా కానీ తట్టుకున్నాయి బీన్స్ మొక్కలు. వేరే మొక్కలు అయితే మాత్రం అంత బాగా పెరగలేదు. బీన్స్ మాత్రం ఫుల్గా వస్తున్నాయి. మనం ఈ ఒక్కటే షేర్ చేయగలుగుతున్నాము. టమాటాలు ఇంకా రాలేదు, చాలా స్లోగా ఉన్నాయి. బీన్స్ మాత్రం 1 కిలో పైనే వస్తున్నాయి. మొద్దు చెట్లు అనుకుంటావి, అందుకనే తట్టుకోగలుగుతున్నాయి టెంపరేచర్ డిఫరెన్స్ కూడా. ఇలా ట్రెల్లిస్ లాగా వేసుకోవటం వల్ల ఈ చెట్లు కూడా బాగా బాగుతున్నాయి. ఎప్పుడైనా మొక్కలో కింద నేల కాంతే తెగుళ్ళు బాగా వస్తాయండి. ఏమో మామూలు బీన్స్ ఈ అచ్చం మన గోరుచిక్కుళ్ళు కాయల్లాగానే ఉంటాయి, కానీ ఇటాలియన్ బీన్స్ సైజ్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఇది చూసారా ఇటాలియన్ బీన్స్? ఇవి మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. ఏదైనా మన చిక్కుడుకాయ ఎలా వండుకుంటామో ఇంకా అలా వండుకోవటమే. ఇగురు వేసుకోవచ్చు, లేదు అంటే టమాటా వేసుకొని కూర వండుకోవచ్చు. ఇది చూడండి ఎంత బారైందో. ఇంకా పెద్దది అవుతుంది, కాకపోతే ఇంకా బాగా గింజ కట్టేస్తుంది అని చెప్పి ఇలా ఉన్నప్పుడే కోసేసుకుంటున్నాము. మోచేయి అంత బాగా అవుతుంది ఇది కనుక వదిలేస్తే. వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా గార్డెన్లో ఇంత పెద్ద చిక్కుడుకాయలు కాస్తున్నాయేమో కామెంట్ చేయండి, తెలుస్తుంది. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో? వీటి పక్కన మామూలు బీన్స్ పెడితే ఏంటో చిన్న పిల్లల్లాగా ఉంటాయి. ఈ విత్తనమే అలాంటిది. మళ్ళీ వీటి పూలు కూడా ఆరెంజ్ కలర్లో ఉంటాయి. మామూలు బీన్స్ అయితే వైట్ కలర్లోనే ఉంటాయి. ఈ 4-5 కాయలు అయితే చాలండి, ఒక కూర అయిపోతుంది. కొంచెం ఆనియన్ టమాటా వేసి వండేసుకోవచ్చు. ఎంత పెద్దగా ఉందో చూసారా? బౌల్ అయితే నిండింది. ఇంకా అక్కడక్కడ మొక్కల్లో వేసాం కదా పొటాటోలు, అవి కూడా రెడీ అయినాయి. వచ్చిన మటుకు వచ్చినట్టు తీసేస్తున్నాము. ఇంక ఇలా చిన్న దుంపలు కూడా కూర వండుకోవచ్చు. చామ దుంపల పులుసు ఎలా చేసుకుంటారో ఇంకా అలా చేసుకోవచ్చు చిన్న దుంపల్ని. ఇంకా పెద్ద దుంపలని అయితే మనం పొటాటో ఫ్రై చేసుకోవచ్చు. నాకు తెలిసింది, ఇన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నాను కదా, అన్నిటికంటే తేలిక ఏంటంటే బంగాళదుంపలు, ఇంకా అలాగే చిక్కుడుకాయ. ఇవి చాలా బాగా వస్తున్నాయి మా క్లైమేట్కి. ఎలాంటి వాతావరణం అయినా తట్టుకోగలుగుతుంది. చూడండి, ఇది ఇంకోటి ఫ్రూట్స్ చెట్లు. ఇంకా ఈ సంవత్సరం కాయదులే అని చెప్పి ఫ్రూట్స్ మొదల్లో ఒక 2-3 దుంపలు వేసాము. ఎన్ని దుంపలు వచ్చినాయో చూసారుగా. ఈజీ అనమాట. ఎక్కువ బంగాళదుంపలు వాడుకుంటాం కదా ఇంట్లోకి, అందుకని గార్డెన్లో బంగాళదుంపలు చాలానే పెట్టాము. పైనే అనమాట. ఊరినే ఒక దుంప వేస్తే చాలు, ఇంకా అది అలా పెరిగిపోతుంది. చూడండి పక్కన ఇంకా చిన్నవి కూడా వచ్చినాయి దీనికి. ఎవరైనా గార్డెన్ స్టార్టింగ్ చేద్దాం అనుకుంటే కనుక ఎక్కడైనా సరే ముందు బంగాళదుంపలు, టమాటో, ఇలా బీన్స్ వీటితో స్టార్ట్ చేయండి. చాలా ఈజీగా పెరుగుతాయి, మీకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అప్పుడు మెల్లిమెల్లిగా వేరే రకాలు కూడా పెట్టుకోవచ్చు. ఈజీగా వస్తున్నాయి అనుకోండి, మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా సంవత్సరం వెరైటీలు పెంచుకుంటా వెళ్తామే. నేను అలాగే చేశాను. మొదట్లో 4-5 రకాల కూరగాయలతో మొదలు పెట్టాను. ఈరోజు 30 రకాల పైనే అయినాయి మా గార్డెన్లో. ఈ దుంప చూడండి ఎంత వెరైటీగా ఉందో. పక్కన 2 పిల్లల్లాగా ఉన్నాయి పెద్ద దుంప పక్కన. చాలా అంటే చాలా ఈజీ. మొత్తం మీద ఈరోజు బీన్స్ కేజీ 300 వరకు వచ్చినాయి. ఇటాలియన్ ప్లస్ మామూలు బీన్స్ కలిపి. బంగాళదుంపలు 3 కిలోలు వచ్చినాయి. వారం కింద చేసిన హార్వెస్ట్లో 12 కిలోల వరకు వచ్చినాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 15 కిలోలు వచ్చినాయి. ఇంకెన్ని వస్తాయో చూడాలి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్.